పాంపాటి ఉదయకాంత్ గారు, అలాగే తెలంగాణ బీజేపీ సీనియర్ నాయకులు ప్రేమ్ గాంధీ గారు ఉన్నారు. ఆన్లైన్లో అందుబాటులో ఉన్నారు సీనియర్ రాజకీయ విశ్లేషకులు కోటేశ్వరరావు గారు. అందరితో మాట్లాడదాం. నమస్తే అండి అందరికీ కూడా. నమస్కారం. ఉదయకాంత్ గారు, నిన్న హుజూర్ నగర్లో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఉచిత సన్నబియ్యం పథకాన్ని స్టార్ట్ చేశారు. సో దాంతో మాట్లాడుతూ ఆయన చాలా రకాలుగా మాట్లాడారు. అంటే ఎప్పటి నుంచో దొడ్డు బియ్యమే ఇస్తున్నారు, పేదవాడు కూడా ఇక నుండి శ్రీమంతులతో సమానంగా సన్నబియ్యం తినాలనే ఆలోచనతోనే ఎంత భారమైనా సరే డెఫినెట్గా ఈ పథకాన్ని అమలు చేస్తాము అని చెప్తున్నారు. నిన్నటి నుంచి స్టార్ట్ చేశారు కాబట్టి ఇక భవిష్యత్తులో ఎవరు అధికారంలోకి వచ్చినా కూడా ఇది మాత్రం కంటిన్యూ అవుతుంది, రద్దు చేయాలనే ధైర్యం కూడా ఎవరు చేయలేరు అన్నారు. ఇంతవరకు బాగానే ఉంది, ఇక నుంచి పేదవాడు కూడా సన్నబియ్యం తింటాం, అందరికీ సంతోషమే. కానీ ఏదైతే బండి సంజయ్ గారు మాట్లాడుతున్నారో కేంద్ర సర్కార్ వాటా ఎక్కువగా ఉంది ఇందులో, కానీ రాష్ట్ర ప్రభుత్వం మాత్రం తమ ఖాతాలో వేసుకునే ఆలోచన చేస్తుంది అనేది. సో క్రెడిట్ ఎవరికి దక్కుతుంది ఏంటి అనే ఒక చర్చ జరుగుతుంది కాబట్టి ఏం చెప్తారు దీని మీద? ఏదేమైనప్పటికీ నిన్న రేవంత్ రెడ్డి గారు తీసుకున్న నిర్ణయాన్ని పార్టీలకు అతీతంగా మన మిత్రులు కూడా హర్షం వ్యక్తం చేసి ఒకసారి చప్పట్లు కొట్టి ముఖ్యమంత్రి గారిని అభినందిస్తే బాగుంటుందని చెప్పి ప్రార్థిస్తూ ఉన్నాము. ఎందుకంటే ఇది సన్నబియ్యం అందజేయడం అనేది భారతదేశ చరిత్రలో మొట్టమొదటి నిర్ణయం కాంగ్రెస్ పార్టీ తీసుకుంది. ఆ ఘనత కాంగ్రెస్ పార్టీకి దక్కుతుంది, రేవంత్ రెడ్డి గారికి దక్కుతుంది. కాంగ్రెస్ పార్టీని తెలంగాణ రాష్ట్రాన్ని ఏర్పాటు చేసిన తర్వాత తెలంగాణ ఇచ్చిన సోనియా గాంధీ గారికి ఒక ఘనత దక్కుతుందని చెప్పేసి ఈ యొక్క ఆస్పెక్ట్స్ని గర్వంగా ఈరోజు ఎక్స్ప్రెస్ చేసుకోవడానికి ఎటువంటి అతిశయోక్తి లేదు. కాబట్టి కాంగ్రెస్ పార్టీ తీసుకున్న నిర్ణయానికి మరొకసారి మేము హర్షం వ్యక్తం చేస్తూ ఉన్నాము. ప్రతి పేదవాడికి 6 కిలోల సన్న బియ్యాన్ని ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం అందజేస్తూ ఉంది. మునుపెన్నడు లేని విధంగా సుమారుగా ఆల్మోస్ట్ 89.7 lakhs వైట్ రేషన్ కార్డు హోల్డర్స్కి అందజేస్తూ 3.10 crores భారాన్ని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం వేయడానికి సిద్ధంగా ఉంది. ఈరోజు బీజేపీ వాళ్ళు మాట్లాడుకుంటా 40% మేము 40 రూపాయలు మేము ఇస్తున్నాము, రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చేది 10 రూపాయలు మాత్రమే అని చెప్పి చెప్పుకొస్తున్నారు. బండి సంజయ్ వ్యాఖ్యలను ఒకసారి నేను పూర్తిగా ఖండిస్తూ ఉన్నాను. మర్యాద గౌరవం అన్నది మనసులో నుంచి రావాలి. అది మనం కొట్లాడి తెచ్చుకోవాల్సింది కాదు, మా ఫోటోలు పెట్టుకోవాలని చెప్పి అడుక్కోవాల్సిన పరిస్థితి ఈరోజు బీజేపీకి వచ్చిందంటే రాష్ట్రం నుంచి కేంద్రానికి వెళ్తున్న నిధులలో మరి రాష్ట్ర ప్రభుత్వానికి తిరిగి ఇస్తున్నది ఎంత, కేంద్ర ప్రభుత్వం రాష్ట్రం నుంచి తీసుకునేది ఎంత, దీన్ని కూడా దృష్టిలో పెట్టుకొని మాట్లాడాల్సిన అవసరం ఉంది. ఎంత సీనియారిటీ ఉన్నప్పటికి కూడా కొన్ని విషయాలు వాళ్ళు బీజేపీలు మాట్లాడుతూ ఉంటే కొంచెం బాధేస్తుంది. కాంగ్రెస్ పార్టీ తీసుకున్న నిర్ణయాన్ని మనస్ఫూర్తిగా స్వాగతించండి. అండ్ ఇదే విధంగా ఇంకా కూడా కాంగ్రెస్ పార్టీ అభివృద్ధి పదంలోకి నడవాల్సిన అవసరం ఎంతో ఉంది. తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డ తర్వాత 10 సంవత్సరాలు బీఆర్ఎస్ పరిపాలించిన ప్రాసెస్లో కూడా ఏ రోజు కూడా ఇంత ప్రతిష్టాత్మకంగా తీసుకున్న నిర్ణయాలు ఏవి కూడా లేవు. తీసుకున్న నిర్ణయానికి హర్షం వ్యక్తం చేయాల్సిందిగా మరొకసారి తెలియజేస్తూ ఉన్నాను. సరే, ప్రతి విమర్శలు ప్రతిపక్షంలో ఉన్నాం కాబట్టి చేయడం సరే. ఏదేమైనప్పటికీ ప్రజలకు ఒక శ్రేయస్సు జరిగింది, ఒక మంచి జరిగింది. అండ్ చరిత్రలో ఇది నిలిచిండబోతుంది. దాని తర్వాత రేవంత్ రెడ్డి గారు నిన్న మాట్లాడుతున్న విషయాలు ఒకసారి గుర్తు చేసుకుంటే దీన్ని తీసే దాఖలాలు ఇంకా ప్రాసెస్ ఇది ఎవరు కూడా ధైర్యం ఎవరు చేయలేరన్నారు. నాటు ఎన్టీ రామారావు గారు 2 రూపాయల కిలో బియ్యం ఇచ్చింది 1993 ఎన్నికలప్పుడు. కాంగ్రెస్ పార్టీ ఉన్నప్పుడు కూడా తెలుగుదేశం తంబింగ్ మెజారిటీతో వచ్చింది. కాంగ్రెస్ పార్టీ నిర్ణయాన్ని ఏకీభవిస్తూ ఆ రోజు తీసుకున్న నిర్ణయం 2 రూపాయల కిలో బియ్యంతో కేవలం ఆ ఒక్క స్కీమ్ మీదనే ఆ రోజు తెలుగుదేశం అధికారంలోకి వచ్చిన సందర్భాన్ని నిన్న రేవంత్ రెడ్డి గారు కూడా గుర్తు చేసినారు. అంటే ఏదేమైనప్పటికీ పార్టీలకు అతీతంగా పార్టీని ఓడగొట్టిన తరుణంలో కూడా ఎన్టీ రామారావు గారు తీసుకున్న నిర్ణయాన్ని నిన్న రేవంత్ రెడ్డి గారు గుర్తు చేసేసి ఆయనను అభినందించినారు. అంటే దీన్ని బట్టి ఏమర్థమవుతుందంటే ప్రజల శ్రేయస్సే కాంగ్రెస్ పార్టీ యొక్క లక్ష్యం అనేది క్లియర్ కట్గా ఆయన మెసేజ్ ఇచ్చినారు. ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు మాట్లాడుతూ హుజూరాబాద్లో నిన్న తీసుకున్న ఒక నిర్ణయాన్ని హుజూర్ నగర్లో తీసుకున్న ఒక నిర్ణయాన్ని అందరు కూడా అభినందించినారు, స్వాగతించినారు. సో ప్రేమ్ గాంధీ గారు, ఇప్పటివరకు ఉదయకాంత్ గారు కాంగ్రెస్ పార్టీ తరఫున కాంగ్రెస్ పార్టీ ఎంత ప్రతిష్టాత్మకంగా ఈ పథకాన్ని ప్రారంభించింది, ఎలాంటి దృఢ సంకల్పంతో దీన్ని ముందుకు తీసుకొచ్చింది అనేది చెప్పారు. నిన్న రేవంత్ రెడ్డి గారు కూడా అదే చెప్పారు.
రాష్ట్రం అప్పుల్లో ఉన్నప్పటికీ ఎంత భారం